కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అనురాధ గారు, పెసరట్టు కూర మామూలుగా అయితే అన్ని నార్మల్ ఇంగ్రీడియంట్సే, అదొకటి పెసరట్టు ముద్ద. సో ఆ పెసర ముద్దలో ఏమేం వేసి రుబ్బి పెట్టుకున్నారు? మనం ముందుగా ఒక 4 hours ముందు పెసరగుళ్ళు నానపెట్టుకుంటాము. నానపెట్టుకుని రుబ్బే ముందు మనం ధనియాలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వేసి రుబ్బుకుంటాం అనమాట. ఆ రుబ్బుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుంటాం. ఓకే. సో నానబెట్టుకున్న పెసరపప్పుతో పాటు ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి రుబ్బుకొని పెట్టుకోవాలి. కలిపి మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం స్పైస్ యాడ్ అవుతుంది అనమాట దానికి. ఓకే ఫైన్. సో మొత్తానికి అట్టేసి కూర చేస్తారా, కూరలో అట్టేస్తారా? అట్టేసే కూర చేస్తాను. అది తెలుసుకోవాలైతే, ఎందుకంటే పెసరట్టు తర్వాత కూర కదా, అందుకని ముందు అట్టే వేయాలి. ఓహో, టైటిల్ ప్రకారం లాజిక్ గా, టైటిల్ ప్రకారం ముందు అట్టేసి తర్వాత కూర చేస్తారు దాంతో. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ ని? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ అయితే మనం అట్టేసుకుందాం. అట్టేసుకోవాలంటే ఏం చేయాలి? పెనం కావాలి, స్టవ్ వెలిగించాలి. ఎగ్జాక్ట్లీ. సో స్టవ్ వెలిగించేసుకుందాం ముందు. అనురాధ గారు, స్టవ్ వెలిగించుకున్నాము, తవా పెట్టుకున్నాము, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం దీని మీద. అని విజయనగరం వంటకాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ వేసుకుందాము. ఓకే, ఆ పెసర ముద్దని ఇందులో నేను సాల్ట్ కలిపేశాను. రుబ్బుతున్నప్పుడే సాల్ట్ కూడా మిక్స్ చేశాను. సో డైరెక్ట్ గా మనం ఇది వేసేసుకోవడం, బ్యాటర్ వేసేసుకోవడం. కాకపోతే మనం అట్ట ఎలా వేస్తాము, చాలా పల్చగా దోశ టైప్ లో వేస్తాం కదా పెసరట్టు. ఇది కొంచెం కూరలా రావాలి కాబట్టి కొంచెం థిక్గా వేస్తాను నేను. ఓకే, మనకి మందంగా ఉండాలంటారు. మీ నాన్నగారికైనా అండి, లేకపోతే మీ వారు కూడా ఇష్టంగా తింటారా ఇది? ఆయన తింటారు, కానీ ఆయన కొంచెం ఒరిస్సా వైపు అనమాట, అందుకని అంతగా ప్రిఫర్ చేయరు. బట్ మా డాడీ ఎక్కువ తింటారు, ఎందుకంటే ఆయనది ప్యూర్ విజయనగరం కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి తిన్నారు కాబట్టి. ఓకే, సో రెండు వైపులా కాల్చుకోవాలి కదండి? అవును, నాకు అది. సో మీ పాపకి బాగా ఇష్టమైన వంట ఏంటి అనురాధ గారు? పప్పు పన్నీర్. పప్పు పన్నీర్ పప్పా, లేకపోతే మనకి మీరు ప్రీవియస్ గా చేసి చూపించారు కదా కందికట్టు అని చెప్పి? కందికట్టు ఇష్టం. కందికట్టు పక్కన రసం ఉండాలి. అది కాంబినేషన్ లో తింటది, కందికట్టు రసం. ఓకే, జనరల్ గా ఫీవర్ వచ్చినప్పుడు అది ఎక్కువ చేస్తాను అనమాట. కొంచెం నోరు బాగోదు కదా, అందుకని చేస్తూ ఉంటాను అనమాట. జనరల్ గా అయితే టమాటా పప్పు, నెయ్యి, పన్నీర్ కర్రీ చాలా ఇష్టం. ఓకే, సో నేను ఇంట్లోనే పన్నీర్ చేసేస్తాను, చేసి పెడతాను. ఇంట్లోనే పన్నీర్ రెడీ చేసుకొని పెట్టుకుంటాను, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పన్నీర్ కర్రీ చేస్తాను. ఓకే, సో నాన్ వెజ్ లో ఏమేమి బాగుంటారు మీరు? అన్ని, మటన్, చికెన్, ప్రాన్స్, ఎగ్, ఇది అది అని ఏమి లేదు. కాకపోతే పీతలు అవి అలాంటివి రావు, కానీ ఇక్కడ వరకు అయితే చేస్తాను. బిర్యానీస్ అన్నీ. సూపర్ అండి. సో కాలిందా అండి రెండు వైపులా? కాలింది, మనం కొంచెం తిగ్గా వేసాం కదా. ఓకే, కొంచెం టైం పడుతుంది. తీద్దాం, ఎందుకంటే తర్వాత కర్రీలో అయినా అయిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇదిగోండి ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో అనురాధ గారు ఇప్పుడు దీన్ని ముక్కలు చేసుకోవడమే కదా? హ్యాపీ బర్త్డే అనురాధ గారు. థ్యాంక్ యూ. ఇంతకు ఎప్పుడండి మీ బర్త్డే? 22nd March. ఓకే, చాలా అడ్వాన్స్గా చెప్పాను నేను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. ఓకే, ఇంట్రెస్టింగ్ అండి. మామూలుగా అయితే ఫైన్, సో పీసెస్ కట్ చేసేసుకున్నాము. పీసెస్ కట్ చేస్తాను. నెక్స్ట్ అండి, సో ఇప్పుడు మనం కూరకి ప్రాసెస్ చేద్దాం. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఆయిల్ వేసేసుకుందాం. ఓకే అండి.
ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము, పోపు కోసం అన్నమాట. ఓకే. విజయనగరం ఆత్మీయత అనుబంధాల గురించి చెప్పండి, ఎలా ఉంటారు అక్కడ? అవన్నీ మధ్యతరగతి అనుబంధాలు. వేస్తారుగా గ్యాప్ లో. ఓకే ఓకే, సో పోపు దినుసులు వేశారు. సో మధ్యతరగతి అనుబంధాలు, ఆప్యాయతలు అవి ఎక్కడ తెగవు, అవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎండుమిర్చి వేద్దాం. కారాలు ఉప్పులు అనేవి మన టేస్ట్కి తగినట్టే ఏవైనా. ఎందుకంటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దీని తర్వాత కరివేపాకు వేసుకుందాం, కొంచెం కలపండి. ఓకే, నెక్స్ట్ అండి ఫ్లేవర్ కోసం ఇంగువ. ఓకే, దాని తర్వాత పచ్చిమిర్చి. ఎందుకు ఇంత చిన్న చిన్నవి కట్ చేసామంటే పచ్చిమిర్చి మనకి పెసరట్టుకి చిన్న చిన్నగా తగిలితే బాగుంటది కదా టేస్ట్కి. ఆల్రెడీ ఇందులో రుబ్బేసి వేసాము, మళ్ళీ ఇందులో వేస్తే ఏంటంటే చిన్నగా తగిలితే టేస్ట్గా ఉంటుంది కదా అనిసనని. కొంతమందికి అల్లం కూడా నచ్చుతుంది, వాళ్ళు కూడా ఇలా నోటికి తగిలితే బాగుంటుంది అని అంటారు పెసరట్టుకి. వాళ్ళు అల్లం కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు కర్రీ కాబట్టి టమాటా వేసుకుందాం. కొంతమందికి టమాటా అనేది ప్యూర్లీ ఆప్షనల్ అన్నమాట. అది అంటే వాళ్ళకి కొంచెం పుల్లగా కావాలి, వద్దు. కొంతమంది తినరు కదా, కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అవన్నీ. కానీ ఇంట్లో మా మమ్మీ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% టమాటాలు వేస్తారు. నాకు టమాటా చాలా అలవాటు. సో కొంతమందికి అలా ఉంటుంది టమాటా తోటి అటాచ్మెంట్. నాకు వీక్ మొత్తం అన్ని కర్రీస్ లోనే వేస్తాను. కర్రీ ఏదైనా టమాటా మాత్రం కామన్. నేను కాకరకాయ ఫ్రైలో కూడా టమాటా వేస్తాను. అంటే అది కొంచెం ఆ చేదు తగ్గిస్తుంది కదా అని ఆనియన్స్ టమాటా వేసి చేసుకుంటాను. అక్కడ స్కోప్ లేదు, మీరు క్రియేట్ చేయాలి. దాంట్లో కాకరకాయ ఫ్రైలో కూడా టమాటాలు అంటే ఫస్ట్ టైం వింటున్నా. అవును, మీరు ఈసారి ట్రై చేసి చూడండి. టమాటా వేయడం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది. ఓహో, టమాటాలు కూడా బాగా ఉడికాయండి. అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మన అసలైన ఇంగ్రీడియంట్ వేసేసుకోవడమే, పెసరట్ట. ఓకే, సో కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కల్ని వేసుకుంటున్నాం. కానీ మీరు అన్నట్టు మనం అది దిబ్బరొట్టెలాగా మందంగా వేసుకున్నాం కాబట్టి కట్ చేయడానికి వచ్చింది. నార్మల్ పెసరట్టు లాగా అంటే రాదు కదా, ఇంకా పల్చగా అయిపోతుంది. దీని మీద కొంచెం సాల్ట్, మనం దీని ఒక్కదానికే వేసాం కదా, వీటికి వేయలేదు కదా. ఓకే, సో టోటల్గా ఓవరాల్గా ఒకసారి సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఓకే, ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఒకవేళ అంటే లావుగా వేసాం కదా, ఒకవేళ ఏదైనా వేగంది ఏదైనా ఉంటే అది మూత మీద ఉడికిపోతుంది. ఓకే, మళ్ళీ వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు, అంతే ఫ్రై కర్రీ లాగా. ఓకే ఓకే, అయితే ఇది మనకి ఏదన్నా సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. సైడ్ డిష్ లాగా బాగుంటుంది, రసం లాగా బాగుంటుంది, రసంకి బాగుంటుంది, ఎలా అయినా తినొచ్చు. అది మన టేస్ట్ కి తగ్గట్టు తినొచ్చు. ఓకే, కొంతమంది నిజమే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తింటారు. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవడం. మూత పెట్టేద్దాం. అనురాధ గారు ఉడికిపోయి ఉంటుందా? చూద్దామా? చూద్దాం. బాగా ఉడికిందండి, మంచిగా అయింది కదా, ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసామంటారా? ఆఫ్ చేసేసే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఓకే, ఓకే. సో కొత్తిమీర గార్నిషింగ్. ఓకే,
ఈవినింగ్ స్నాక్స్ లో తినాలంటే కొంచెం చాట్ మసాలా వేసుకుని తినాలి. ఓకే, ఓన్లీ స్నాక్ లాగా తీసుకోవాలంటే అదే మనం ఏదన్నా ఇలా మీరు అన్నట్టు Mix చేస్తే ఇలాగా. ఓకే, పెసరట్టు కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పెసరట్టు కూరకి కావలసిన పదార్థాలు: పెసరపిండి, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, కొత్తిమీర. పెసరట్టు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి తవాలో నూనె పోసి వేడయ్యాక అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపిండి అట్టులా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలు, సరిపడా ఉప్పు కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు కూర రెడీ.